ఇప్పుడు 12:00కి ఏందంటే మా మామయ్య బర్త్‌డే అన్నమాట. ఏంటిది మాకేంటిది అంటే బాడ్చి కూడా పనికిరా అంత అద్భుతంగా ఉంది అని అంటాను అనుకుంటురా. బాగుంది గాయస్. సో గైస్ హాయ్ అందరికీ మరొక కొత్త వీడియోకి స్వాగతం అనమాట. ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను శంషాబాద్‌లో ఉన్నాననమాట. ప్రెజెంట్ టైం చూసుకుంటే మీరు 11:33 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే 12 అవుతుంది. ఇప్పుడు 12:00కి ఏందంటే మా మామయ్య బర్త్‌డే అనమాట. సో నేను ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మా తమ్ముడు, మా అక్క. ఒరేయ్ నీకు దండం పెడతానురా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా. ఇప్పుడు ఈ ప్లాన్ ఏందంటే గైస్ ఏందంటే ఇప్పుడు మా అక్క అయితే మా మామయ్యకి అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా వచ్చిర్రు, ఇట్లా డ్రాప్ చేసేది ఉంది అని ఇట్లా మా మామయ్యకి అయితే ఫోన్ చేస్తుంది. మా మామయ్య బయటకు వస్తాడు అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుందో మీరైతే వీడియోలో ఈడ మా ఫ్రెండ్ వచ్చిండు శంషాబాద్లో, ఆడ దాకా డ్రాప్ చేశాడని. సో గైస్ మేము ఎంత ప్లాన్ చేసినామో అంతా రివర్స్ అయిపోయిందనమాట. ప్లాన్ వచ్చేసి బయటకు వచ్చిందనమాట. దానివల్ల డౌట్ అయితే వచ్చేసింది. దానివల్ల మా మామయ్య ఇప్పుడు ఎన్నిసార్లు పిలిచినా బయటకు అయితే వస్తలేడు. సో మేము ఏం ప్లాన్ చేసినామంటే డైరెక్ట్ కేక్ తీసుకొని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోదామని ప్లాన్ అయితే చేసినాము. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కేక్. ఇప్పుడు మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. సో రైట్ అది బయటికి వచ్చేసరికి మా ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. మంచిగా మేము ఏమని చెప్పిందంటే కేక్ కట్ చేయాలి, మామూలు చెక్ నువ్వు రావడం ముందే వచ్చింది. అత్త వల్ల ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది. బయటికి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. హ్యాపీ బర్త్డే టు యు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జై జైలు చిట్టి. చాక్లెట్. సో గైస్ ఇది నేను రాత్రి మీరు చూసారు కదా మా బర్త్డే సర్ప్రైజ్ ఎలా అయిందో మొత్తం. సో ఇది మా నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు మార్నింగ్ ఏం చేయలేము. ఇప్పుడు మా మామయ్య బర్త్డే సందర్భంగా స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాం మేము ఇంట్లో. సో బిర్యానీ చేసేది ఎవరో కాదు, ఇట్స్ నన్ అదర్ దెన్ నేనని అనుకోకండి మీరు. ఇక్కడ చూస్తే ఇక్కడ చేసింది నేను, క్రెడిట్ అంతా నువ్వు తీసుకుంటావా? నేను ఆల్రెడీ చెప్పిన నేనే ఎట్లయినా నేనని కాదని. సో మా అక్క అండ్ మా అమ్మమ్మ అయితే బిర్యానీ చేసింది. సో మీకు బిర్యానీ చూపిస్తాను నేను, రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపి బిర్యానీ అయితే చేసినాం మేము. సో చూస్తారు కదా, చేసింది నేను, క్రెడిట్ మా తమ్ముడు తీసుకుంటున్నా గైస్. చూస్తారు కదా మొత్తం ఇట్లా వేడి వేడి పొగలు అయితే వస్తున్నాయి మొత్తము. సో ఇప్పుడు కొంతసేపు అయిన తర్వాత టేస్ట్ అయితే చూస్తాం. ఇప్పుడు మనం చేసింది నేనైతే కాదు గాయస్, నేనేం చెప్పుకుంటలేను కానీ చేసింది నేను, క్రెడిట్ అంతా తీసుకుంటుంది వీడు. సరేలే ఏదో ఒకటి చాలు. సో గైస్ ఫైనల్లీ మా బిర్యానీ అయితే ఇక్కడ చూస్తారు కదా మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరం కూర్చొని బందోబస్తు అయితే తింటున్నాం అనమాట. సో ఫస్ట్ రివ్యూ బిర్యానీ ఇచ్చిన వాళ్ళు చెప్తారు. ఇంకా ఎట్లయింది బిర్యానీ? అవునా అత్త, ఎట్లుంది బిర్యానీ? చాలా బాగుంది. ఆసమ్ ఎమ్మియా బాగుంది. ఎట్లుంది బిర్యానీ? ఎక్సలెంట్. సో గైస్ మన ఫస్ట్ బయట బాడ్చి కూడా పనికిరా అంత అద్భుతంగా ఉంది అని అంటాను అనుకుంటురా. బాగుంది గాయస్, మంచిగా ఉంది. ఇప్పుడే తినేసి కడుపు నిండా ఇట్లా బయటికి నైట్ వాక్ చేయడానికి వచ్చినాం. నేను చూస్తారు కదా ఇక్కడ. మీకు ఇట్లా ఈ బర్త్డే సర్ప్రైజ్ ఎలా అనిపించిందో మీరు కింద
కామెంట్ చేయండి. మేము చేసింది ఏదో మేము ట్రై చేసినాం మా అయినంత వరకు. అట్టర్ ఫ్లాప్ అసలు అసలు దేని వల్ల అసలు దేని రాంగ్ అయిందంటే ప్రాంక్ మేము మంచిగా ప్లాన్ చేసినాము. అసలు మంచిగా మేము ప్లాన్ అంతా చేసినాము. మా మామయ్యని కరెక్ట్ ఒక 10 minutes ముందు పిలుద్దాం అనుకున్నాము. ఇట్లా మా అతను ఫోన్ చేపిద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే ఆ టైంకే ఇట్లా మా చెల్లె చిన్న పాప లేచింది. దానివల్ల మా అత్తబి ఇట్లనే జర క్యూరియాసిటీతోని బయటికి అయితే వచ్చింది చూద్దామని. ఇక మా అత్త లేవడం వల్ల పాప లేవడం వల్ల మా మామకి అయితే బయటకు వచ్చి చూసిండు. బయటకు వచ్చి చూస్తే అప్పటికి డౌట్ రాలే. ఇంకా ఎప్పుడు డౌట్ వచ్చిందంటే మా అక్కబి ఏంటంటే మేము పోతే ఎప్పుడు మాకైతే డౌట్ రాదు. ఇక మా అక్కవి ఇట్లా వచ్చి అన్న ఎక్కడి దాకా దింపవా డ్రాప్ చేయవా అనగానే అప్పుడు మా మామయ్యకి మొత్తం డౌట్ వచ్చేసింది. దానివల్ల రాను అన్నాడు. సో మేము చేసేది ఏం లేక ఇంకా కేక్ తీసుకొని లోపడుకొని అప్పటికి కూడా వద్దన్నాడు. కానీ ఇంకా కేక్ తీసుకున్నాం కాబట్టి కట్ చేపించేసి కథం అయితే వేసినాం అనమాట. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఏంటంటే మన ఛానల్లో ఒక 2 weeks కదా. ఆగండి లాస్ట్కి చెప్పాలి సార్. సో మన ఛానల్లో 2 weeks నుంచి వీడియోస్ ఏం రాలేదు. కానీ సెకండ్ నుంచి అంటే డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో రైట్ అనమాట. బాయ్ అందరికీ బాయ్.